హాయ్ హలో నమస్తే, నేను మీ రమేష్. వెల్కమ్ టు రామ్ రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్. సో ఈరోజు వచ్చేసింది మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించి ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ ఎవరైతే ఎంఎస్సి ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన అప్డేట్ అయితే నేను చూడడం జరిగింది. సో దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ MSc first year science practical training classes will be held in the subject of botany, chemistry, environmental science, physics and zoology the academic year 23-24 as per the dates given below అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఫస్ట్ ఇయర్ ఎంఎస్సి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ప్రాక్టికల్ ట్రైనింగ్ క్లాసెస్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. అది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అని అంటే ఎవరెవరికి స్టార్ట్ అవుతుంది అని అంటే బాటనీ, కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫిజిక్స్ అండ్ జువాలజీ వాళ్ళకి సంబంధించి క్లాసెస్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. బ్యాచ్ ఎవరంటే 23 and 24కి సంబంధించింది అనమాట. నెక్స్ట్ సబ్జెక్టు డేట్ ఆఫ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ క్లాసెస్ సెకండ్ సైకిల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఫస్ట్ సైకిల్ అయిపోయింది, దాని వీడియోస్గా నేను మీకు అప్లోడ్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి బాటనీ 25/5/2024 to 9/6/2025 అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ కెమిస్ట్రీ 18/5/2024 అంటే ఈ రోజు నుండి స్టార్ట్ అయింది 6/6/2024 అనమాట. ఎన్విరాన్మెంటల్ సైన్స్ చూసుకున్నట్టయితే 25/5/2024 9/6/24 అనమాట. ఫిజిక్స్ చూసుకున్నట్లయితే 25/5/2024 to 9/6/2024 అనమాట. జువాలజీ చూసుకున్నట్టయితే 25/5/2024 to 9/6/2024 అనమాట. మ్యాక్సిమం ఇవి వచ్చేసింది June 9th అంతా అయిపోతాయి. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసింది, నేను మీకు ఈ వీడియోలో చెప్పడం ఏంటంటే ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించిన రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని అందరూ అడుగుతున్నారు కదా. సో ఈ మంత్ ఎండింగ్లో రాబోతున్నాయి ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించిన రిజల్ట్స్ అనేది. ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ద ప్రాక్టికల్ ట్రైనింగ్ క్లాసెస్ విల్ బీ ఫాలోడ్ బై ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ ఫర్దర్ డీటెయిల్స్ కాంటాక్ట్ ఫోన్ నంబర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. 040223680648 అనమాట. అండ్ నెక్స్ట్ అప్డేట్ ఏమైనా ఉందా అంటే చెక్ చేద్దాం ఒకసారి. మనం చెక్ చేస్తే కానీ మనకి తెలియదు అనమాట. సో మనం చెక్ చేయండి, ఏ విషయము క్లారిటీ లేని మనం ఏ విషయం కూడా చెప్పుకోకూడదు అనమాట. ఫస్ట్ అండ్ లాస్ట్ అండ్ షూట్ ఖచ్చితంగా మనకి ఇన్ఫర్మేషన్ అనేది పక్కాగా తెలిస్తే మనం ఇవ్వాలి. ఎందుకంటే మనం ఇచ్చే సమాచారం పైన చాలామంది డిపెండ్ అయి ఉంటారు కాబట్టి మనం ఎప్పటికీ ఫాల్స్ అప్డేట్ అనేది ఇవ్వకూడదు. కొద్దిగా లేట్ అయినా పర్వాలేదు, కానీ మనం అర్లీగా ఒక విషయాన్ని చెప్పేటప్పుడు ఆ విషయం పైన కూలంకుషంగా మనకి కూడా నాలెడ్జ్ ఉండాలి. అండ్ మనం కరెక్ట్గా తెలుసుకున్న తర్వాతనే 10 మందికి చెప్పాలి, అప్పుడే మనకి వాల్యూ ఉంటుందన్నమాట. సో దట్ నేను అర్థం చేసుకున్నారనుకుంటున్నాను. చాలామంది అడిగే డౌట్స్కి నేను సమాధానం ఎందుకు చెప్పలేదు అనేది. సో అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసింది, మనకి ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకుంటే వీటన్నిటి గురించి నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. ఇంకేమైనా ఉంటే కనుక దీని గురించి చెప్పేశాను. నెక్స్ట్ వచ్చేసింది ఇక్కడ చూసుకోవచ్చు, టెలికాన్ఫరెన్స్ MBA ఫస్ట్ సెమిస్టర్ ఎకనామిక్స్ పాలిటిక్స్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసింది ఎప్పుడు ఉంటుంది అనేది డైరెక్ట్ మనకి ఇది లైవ్కి వెళ్ళిపోతుంది అనమాట. మనకి లైవ్ చూడాలని ఎవరైనా అనుకుంటే MBA స్టూడెంట్స్ దాంట్లోకి వెళ్ళి మనం చెక్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసింది మనకి బీఈడికి సంబంధించి వర్క్షాప్కి సంబంధించిన ఆల్రెడీ మీకు చెప్పేయడం జరిగింది. అండ్ ఇంకేమన్నా లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయా అంటే మ్యాక్సిమం అన్ని కవర్ చేసినట్టే. వీడియో లెంతీగా చేయకూడదని నేను ఫిక్స్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.